జూలై 7వ తారీఖున ట్రంప్ తుర్కియా వచ్చాడు. తుర్కియాలో అంకారా ఏదైతే ఉందో రాజధాని, అంకారాలో నాటో కూటమి సదస్సు జరిగింది కదా. ఈ సదస్సుకి ఖతార్ బహుమతిగా ఇచ్చినటువంటి, అంటే అప్పుడు కానుకగా ఇచ్చింది కదా, 7478 అనే ఒక బోయింగ్ విమానం ఇచ్చింది. వాళ్ళ రాజులు వాడినటువంటిది అని చెప్పి ఇచ్చింది. ఆ యొక్క విమానంలో వచ్చినటువంటి ట్రంప్ తిరిగి ప్రయాణంలో అదే విమానంలో వెళ్తే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇరాన్ అప్పటికే హెచ్చరించింది ట్రంప్ను లేపేస్తాము, చంపేస్తాం అని చెప్పి. పైగా అది పక్కనే ఉన్నటువంటి దేశం కాబట్టి, చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి ట్రంప్ని ఎయిర్ ఫోర్స్ 1లోకి మళ్ళీ షిఫ్ట్ చేశారు. ట్రంప్ని ఎయిర్ ఫోర్స్ 1లోకి షిఫ్ట్ చేశారు. ఆయనతో పాటు మీడియా అలాగే మిగతా వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. కానీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎయిర్ ఫోర్స్ 1 నుంచి దించేసి ఒక చిన్న క్యాటరింగ్ ట్రక్లో ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మరొక మిలిటరీకి సంబంధించినటువంటి చిన్న విమానంలో ఆ యొక్క ప్రాంతాన్ని దాటించారు. పశ్చిమాసియా దాటించి ఆ తర్వాత ఏదైతే ఇంకొక విమానం ఉందో పెద్ద విమానం తీసుకొచ్చి ఆయన్ని అమెరికాకి తీసుకెళ్లారు. ఈ ఎయిర్ ఫోర్స్ 1లో మాత్రం ట్రంప్ ఉన్నాడని చెప్పి అందరూ అనుకున్నారు. ఇటు బయట ఉన్నటువంటి వారు అలాగే అనుకున్నారు, అలాగే లోపల ఉన్నటువంటి పాత్రికేయులు మిగతా వాళ్ళు అందరూ కూడా అందులోనే ఉన్నాడు అనుకున్నారు. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిసింది. ఈ విషయం తెలియడంతో ట్రంప్ కూడా నిజమే, నన్ను రక్షించడం కోసం ఆ విధంగా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు అలా చేస్తుంటారు, నా యొక్క భద్రత వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే నేను అలా చేశాను. ఈ సైన్యము అలాగే సీక్రెట్ సర్వీస్ వాళ్ళే నా యొక్కడిది కాదు, ప్రముఖ అధ్యక్షులది, ఎవరిదైతే అమెరికా అధ్యక్షులు అవుతారో వాళ్ళందరి యొక్క బాధ్యత వాళ్ళదే కదా అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయం గురించి అందులో ప్రయాణించినటువంటి మీడియా వాళ్ళకి, సిబ్బందికి తెలిసి, అయితే మమ్మల్ని ఈ విధంగా ఇరాన్కి బలి ఇచ్చేయడానికి మీరు సిద్ధమయ్యారు, సరే అమెరికా అధ్యక్షుడిని కాబట్టి రక్షించారు, ఓకే, ఒకవేళ ఇరాన్ వాళ్ళు ఇందులో అధ్యక్షుడు ఉన్నాడని చెప్పి ఎయిర్ ఫోర్స్ 1 మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ కూడా ప్రశ్నిస్తుంది, దీనికి సమాధానం చెప్పాల్సిందే, నివేదికలు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు.